ప్రేమ కలిగిన ప్రియా పరలోకమున తండ్రి, జీవం కలిగిన ప్రభా, కృపై కనికరమును చాలుగల దేవ, నిన్న నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా మన తండ్రి గత వారం నుంచి వారం వరకు మీరు కాచి కాపాడు భద్రపరచానికి స్తోత్రములు. ఆయన గొప్ప దేవుడు, శక్తిమంత అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవా నువ్వు చూపిన చేసిన మీరు ఉపకారం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా మా కొరకై ఆ కలవార్శీలలో మేము చేసిన పాముల కొరకై, దోషముల కొరకై కలవార్శీల్లో మీ రక్తాన్ని చెల్లించిన రక్తాన్ని ప్రతి పాపాన్ని కడిగి వేస్తున్నాను ప్రభావాన్ని స్తోత్రం చెల్లించుకున్నాను. దేవా ఉదయం కాలం మందిరానికి తీసుకొచ్చాం. అట్లా సాయంకాలం వేళ్ళు ప్రభావ పరిచయం బట్టి నిబంధనలు చెల్లించుకున్నాను. దేవా మీరే జ్ఞాపకం చేసుకున్న ఆది నుంచి అంతం వరకు మీరు కొనసాగింప చేయండి. బిడ్డలు పాటలు పాడట్లు సాయం చేయండి. చిత్తానుసారం పాటలు పాడట్లు వారి కంఠంలో తెరవండి. యాక్షన్ సాంగ్స్లో, స్టోరీస్లో, మెమరీ వర్స్లో, కలరింగ్లో దేవా మా తండ్రి వర్క్ బుక్స్లో కూడా మీరు సహాయం చేసి ప్రార్థన చేసినాను. వచ్చిన వారిని బట్టి వందనములు. ట్రావెల్స్లో వారిని నడిపించండి. దేవా మా తండ్రి ప్రభా బిడ్డలు మీ వాక్యం ద్వారా హృదయంలో మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా ఎవరు అలా చేయకుండా సహాయం చేయండి. ఒక్క మాటతో దేవా హృదయంలో నీ కార్యం జరిగించమని ప్రార్థన చేసి చేసిన అభిషేకించి వాడుకోండి. నేను మా తండ్రి ప్రభా ఉన్నత ఆత్మతో నింపండి. ఏ విధంగా చెప్తే వీళ్ళని అర్థం చేసుకుంటారో పరలో పరిశుద్ధ ఆత్మ శక్తిని నాకు మాకు దయచి మేము ప్రార్థన చేసినప్పుడు వీళ్ళకి చూడు గ్రహించే మనసాన్ని గ్రహించండి. దేవా ఎవరైతే ఆటంకం చేత రాలేకపోతున్నారో మనం దర్శించండి. మా విధులు ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారు, నడిపించండి ప్రభావ. దేవా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి స్వస్థపరచండి. ఎవరు నిర్లక్ష్యంగా జాగ్రత్తగా ఉంటున్నారో సన్నిధి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. దేవా ముందున్న సమయం ముద్దులకు అప్పచెప్తున్నాను. దేవా ఇప్పుడు అన్ని ఆధారం చేసుకొని మా చిన్న బిడ్డ పరిచయం జరిగిస్తున్నందుకు శుద్ధిస్తున్నాను ప్రభావ. దేవాగత వారం తండ్రి చిన్న బిడ్డలైన కాంగ్రెస్ విషయంలో కూడా సహాయం చేస్తూ వచ్చారు. నిబంధనం చెల్లించుకుంటూ ప్రభావ నూతనమైన బిడ్డలు నడిపించినాం. అందరి బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సన్నుతించెదము యేసు ప్రభున్, పిల్లలము మేమందరము. సన్నుతించెదము యేసు ప్రభున్, పిల్లలము మేమందరము. ఆయన మా రక్షకుడు, విమోచకుడు, బలవంతుడు, బహుప్రియుడు. ఆయన మా రక్షకుడు, విమోచకుడు, బలవంతుడు, బహుప్రియుడు. సన్నుతించెదము యేసు ప్రభున్, పిల్లలము మేమందరము. సన్నుతించెదము యేసు ప్రభున్, పిల్లలము మేమందరము. మళ్ళీ వాడతామా? ప్రార్థన చేయుడి వారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. ప్రార్థన చేయుడి వారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. అడుగుడి నిండు మనసుతో, అడుగుడి నిండు మనసుతో, అడుగుడి నిండు మనసుతో, అడుగుడి నిండు మనసుతో. అది మీకియ్యబడును, అది మీకియ్యబడును. ప్రార్థన చేయుడి వారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. ప్రార్థన చేయుడి వారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. చిన్న పిల్లల చిన్ని ప్రార్థన, చిన్న
అది రక్షణ ముద్రతో ఉంటుంది, అది రక్షణ ముద్రతో ఉంటుంది. చిక్కు చిక్కు రైలు చిన్నారి రైలు బంగారు నగరికి పోతుంది. చిక్కు చిక్కు రైలు చిన్నారి రైలు బంగారు నగరికి పోతుంది. ఒక్కడైన దేవుని నమ్ముకున్న వారికి టికెట్ ఉచితం అంటుంది. అది రక్షణ ముద్రతో ఉంటుంది, అది రక్షణ ముద్రతో ఉంటుంది. టికెట్ దొరికే స్థలం ఒకటే, అది యేసయ్య కలువరి శిలువ ఒకటే. టికెట్ దొరికే స్థలం ఒకటే, అది యేసయ్య కలువరి శిలువ ఒకటే. పాపాలు కడిగే ప్రభు యేసు రక్తమే పరలోక సీమకు టికెట్టు. ప్రతి పాపికి దొరుకును ఒక సీటు, ప్రతి పాపికి దొరుకును ఒక సీటు. చుక్కు చుక్కు రైలు చిన్నారి రైలు బంగారు నగరుకి పోతుంది. చుక్కు చుక్కు రైలు చిన్నారి రైలు బంగారు నగరుకి పోతుంది. ఒక్కడైన దేవుని నమ్ముకున్న వానికి టికెట్ ఉచితం అంటుంది. అది రక్షణ ముద్రతో ఉంటుంది, అది రక్షణ ముద్రతో ఉంటుంది. ఎవరు అని చూడగోరెను ఎంతో కొడుకుతో జక్కయ్యా. యేసయ్యా ఎవరు అని చూడగోరెను ఎంతో కొడుకుతో జక్కయ్యా. పొట్టివాడైనందున చుట్టూ జనమున్నందున, పొట్టివాడైనందున చుట్టూ జనులున్నందున, తట్టే ఆలోచన ఎక్కేనని చెట్టు చూసేను యేసయ్యను. తట్టే ఆలోచన ఎక్కేనని చెట్టు చూసేను యేసయ్యను. యేసయ్య త్వరగా దిగుము, నీ ఎంట నేనుందును. జక్కయ్య త్వరగా దిగుము, నీ ఎంట నేనుందును. ఎంతో సంతోషంతో తెరిచే తన హృదయం పొందేను నిత్య జీవము. ఎంతో సంతోషంతో తెరిచే తన హృదయం పొందేను నిత్య జీవము. లాస్ట్ ఏం నేర్చుకున్నారు చెప్పాలి. మీకు ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నారు, మీతో దేవుడు ఏం మాట్లాడినాడు, మీతో దేవుడు ఏం మాట్లాడినాడు, ఏం మాట్లాడలేదా? దేవుడు ఏం మాట్లాడలేదా? అలా ఫస్ట్ అమ్మ చెప్పేస్తాను కరెక్ట్గా ఎట్లా చెప్తున్నా అట్లా వాడు చెప్తున్నారు. అంటే మీరు రెగ్యులర్ వస్తున్నారు పోతున్నారు, ఏందో అట్లా వచ్చిపోతున్నాం అంతే, మాకెందుకు అట్లా మమ్మీ వాళ్ళు పంపిస్తున్నారు, ఆంటీ వాళ్ళు చెప్తున్నారు పోతున్నాం అన్నట్టున్నారా? అట్లా చేయకూడదు నాన్న. మీరు వస్తున్నారు ప్రేయర్ చేసుకొని రావాలి. ప్రభువా మేము సండే క్లాస్కి వెళ్తున్నాం, మీరు మాతో మాట్లాడండి, ఒక్క మాటైనా మాతో మాట్లాడి. ఆ మాట మాట్లాడినప్పుడు ఆ వారం అంతా మీరు ఆ వర్డ్ అంతా రిపీట్ చేసుకో, మళ్ళీ అది చేయకుండా చూడాలి. అదేదో వచ్చిపోవడం కాదు. ఇక్కడికి మీకోసం ఇక్కడ మీరు ఎంతోమంది తీసుకురావాలి. ఇంకా తెలుసా మీ పిల్లలు మీ ఫ్రెండ్స్ని ఎంత దూరం ఉన్నా సరే, ఉప్పర్గూడ అయినా మల్కాజ్గిరి అయినా వసంతపూర్ ఎక్కడ ఉన్నా సరే మీరు చెప్పాలి, పిల్లల్ని ఇక్కడికి తీసుకొని రావాలి. సండే స్కూల్ పిల్లలు మనది ఇంకా మనం పెరగాలి, మన సంఖ్య తగ్గిపోతూ ఉంది. అర్థమైందా? మరి మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేను, ఆలివ్ ఉన్నాడు వీళ్ళు రాలేదు, మీరు అడగాలి. మేమే కాదు ఎందుకు రాలేదు లాస్ట్ వీక్ అని. అర్థమైందా? సాంగ్స్ అన్నీ అయిపోయినాక వస్తే సాంగ్స్ అన్ని మళ్ళీ నేర్చుకోలేదు కదా. సరే మీరు నన్ను ఏం చేసుకున్నారు? అంతా చిల్డ్రన్స్ డే చేసుకున్నారు కదా. ఎంతమంది చిల్డ్రన్స్ డే చేసుకున్నారు? ఇంట్లోనా స్కూల్స్లోనా? ఏమేమి చేసినారు? ఇంకా చెప్పాలి. అవార్డ్స్ ఇచ్చారంట. ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్. ఇంకా చెప్పాలి ఫాస్ట్ ఫాస్ట్, టైం వేస్ట్ లేదు. సింగింగ్ కాంపిటీషన్, ఇంకా గేమ్స్. అందరు చేసినారా? అందరు పార్టిసిపేట్ చేసినారా చిల్డ్రన్స్ డేలా? మీకు ఏమి ఇచ్చి టీచర్స్
మీ మమ్మీ వాళ్ళు మీకు ఏం గిఫ్ట్స్ ఇచ్చినారు చిల్డ్రన్స్ డేకి? ఏమి లేదా? సరే, ఒక బైబిల్ ఒక చిన్న 5 minutes అని చెప్తాను, వినాలి. 5 minutes ఓన్లీ. యేసు ప్రభు అరణ్య ప్రాంతంలో వాక్యం చెప్తా ఉన్నాడు. మళ్ళీ స్టార్టింగ్ చెప్తే సమయం సరిపోదు, అయితే వినాలి. ఇక్కడ గ్రేస్ అరణ్య ప్రాంతంలో అంటే మరి ఇప్పుడు స్పెషల్ మీటింగ్స్ పెట్టాలంటే ఏం చేయాలి? మనకి రోజులలో అన్ని ఏమేమి ఉన్నాయి, గార్డెన్స్ ఉన్నాయి, తర్వాత ఫంక్షన్ హాల్స్ ఇట్లా తీసుకుంటారు కదా. ఆ రోజులలో అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే అరణ్య ప్రాంతాలలో యేసుప్రభు వాక్యం చెప్తే చాలా మంది వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే యేసుప్రభు అనేక మందిని బాగు చేసేవాడు, అనేక మందిని స్వస్థపరిచేవాడు. యేసుప్రభు ముట్టుకుంటేనే స్వస్థత కదా, యేసుప్రభు చేస్తే స్వస్థత, ఆయన నీడ పడితే స్వస్థత, ఎంతో మందిని బాగు చేస్తారు. కాబట్టి అనేక మంది యేసుప్రభు వాక్యం చెప్తుంటే అనేక మంది వచ్చినారంట. అట్లా వాక్యం అంతా చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చాలా టైం అయిపోయిందంట. ఆ అరణ్య ప్రాంతం, అక్కడ ఏం షాప్స్ ఉండవు, ఏమి ఉండవు. అందరూ ఆకలితో వస్తారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నారు, అందరికి ఆకలి వేస్తుంది. మరి ఆకలి వేస్తే ఆహారం కావాలి కదా. అయితే యేసుప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు, తర్వాత కొంతమంది ఉన్నారు. అయితే వెళ్ళిపోతామంటే యేసుప్రభు మీరు వెళ్ళొద్దు, ఇంతవరకు ఆత్మకు ఆహారం తీసుకున్నారు కదా, మా శరీరానికి ఆహారం కావాలా కదా అంటే వాళ్ళు అన్నారంట, ఇక్కడ ఏముంటాయి దేవా, ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ ఏమి ఉండవు కదా, షాప్స్ ఇక్కడ ఏమి ఉండవు, ఇక్కడ తెచ్చుకోవడానికి చాలా దూరం పోవాలి కదా అన్నారంట. అయితే మరి వారికి ఆకలి అవుతుంది కదా. వాళ్ళ మమ్మీ అంట ఒక చిన్న బాబుకంట ఒక బాక్స్ పెట్టి పంపించినదంట. మీటింగ్స్కి వెళ్తున్నావు కదా అనేసి చిన్న బాబుకి ఆ బాక్స్ లో పెట్టి పంపిస్తే ఆయన దగ్గర ఎవరి దగ్గర ఏం లేదంట. ఆ బాబు దగ్గర ఒక చిన్న బాక్స్ లో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అయితే యేసుప్రభుకు ఆ యొక్క చిన్న బాక్స్ తీసుకొని చాలా ప్రజలంట 1000 మంది దాకా ఉన్నారంట. బైబిల్లో మాత్రం 5 మంది పురుషులు, అంటే 500,000 పురుషులే ఉన్నారు. ఇంకంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఒక 20-25,000 మెంబర్స్ ఉంటారు అక్కడ. అయితే వినాలి, ఆ యొక్క చిన్న బాక్స్ తీసుకొని యేసుప్రభు ఏం చేసినాడంటే ఆ చేతిలో పట్టుకొని దాన్ని ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు? దేవా దీన్ని ఆశీర్వదించుమని ప్రార్థన చేసినాడు. ఆయన తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నేను చెప్పాను కదా మీకు ఇంత ముందు, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, థ్యాంక్స్ చేస్తాను చెప్పాలి, పడుకున్నప్పుడు దేవా ఈ డే అంతా కాపాడు థ్యాంక్స్ అని చెప్పాలి కదా. మనం ఎవరైనా ఇచ్చిన థ్యాంక్స్ చెప్తాము కదా, అవునా? అదే విధంగా మనకు ఆహారం తినేటప్పుడు మనకు వస్త్రాలు, కొత్త వస్త్రాలు వేసుకుంటే కూడా ఏం చేయాలి? జీసస్ నాకు న్యూ డ్రెస్ ఇచ్చినా నాకు థ్యాంక్స్ అని చెప్పి వేసుకోవాలి. ఏదైనా సరే, చిన్న పెన్ అయినా బుక్ అయినా ఏదైనా సరే, వాటర్ తాగుతున్నా థ్యాంక్స్ జీసస్ వాటర్ ఇచ్చినాం అనేసి తాగాలి. మీకు అది చాలా మంచి అలవాటు చేసుకోవాలి. అట్లా యేసుప్రభు కూడా ఏం చేసినాడు అంటే 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ప్రార్థన చేసిన తర్వాత ఎంతమంది అంటే 20-25 వేల మంది తిన్న తర్వాత మీరు ఆలోచించండి. ఆ చిన్న బాక్సును ఆశీర్వదించిన తర్వాత యేసుప్రభు ఏం చెప్పాడంటే అందరికి ఆ హైడారి ప్రాంతంలో ఆ పచ్చిక గడ్డి మీద, అక్కడ ఏముంటది మనలాగా ఇట్లా కార్పెట్స్ ఏమి ఉండవు, పచ్చి గడ్డి ఉంటది. పచ్చి గడ్డి ఎంత బాగుంటది కదా, కూర్చుంటే ఆ పచ్చిక గడ్డి మీద అందరు లైన్ కూర్చోమన్నారు. పంక్తులుగా అంటే మనం ఎట్లా కూర్చోమని లైన్ గా అట్లనే కూర్చొని అందరికి వడ్డించిన తర్వాత మరి తిన్న తర్వాత 12 గంపలు మిగిలినాయంట. 5 రొట్టెలు 2 చేపలు అంతమంది తిన్న తర్వాత 12 అంటే దేవుని చేతుల్లో పెడితే అది ఆశీర్వాదం. దేవునికి ఇస్తే ఆ చిన్న బాబు తెచ్చుకున్నాడు. సరే, ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు అనుకో, అడిగి తీయలేదు అనుకో, అమ్మో నేను ఇయ్యను, ఇది నా మమ్మీ ఇచ్చింది నాకు, నేనే తినేస్తూ నాకు ఆకలిస్తుంది, నేను ఇవ్వను అన్నీ ఆ బాబు వెంటనే అది దేవుని చేతిలో ఇచ్చేస్తే అంతమంది తిన్నాక అది ఆశీర్వాదం అయిపోయింది కదా. అంత తిన్నాక 12 గంపలు మిగిలినాయంట. అందరూ ఆకలి తీరిపోయింది వాళ్ళకు కదా. మరి మనము రోజంతా కూర్చుంటే ఎంత వాక్యం విన్న శరీరానికి ఆకలి వేస్తుంది కదా. అది ఆత్మ కంటే తింటాగానే ఆకలి వేస్తే నీరసం వస్తుంది, వినబుద్ధి కాదు, హెడేక్ వస్తుంది కదా, అవునా కదా, ఇవన్నీ వస్తాయి. ఆ చిన్న బాబు ఏం చేసినాడు, తన దగ్గర ఉన్నది ఎవరికి ఇచ్చినాడు? యేసయ్య చేతికి ఇచ్చేస్తే అది తిన్న తర్వాత వాళ్ళు మిగిలిన గంపలు 12 గంపలు. పాట కూడా ఉంది, 5 రొట్టెలు 2 చేపలు కదా, సాంగ్ ఉంది కదా, 5,000 మందికి పంచి పెట్టిరి, పంక్తులుగా కూర్చున్న తిన్న తర్వాత 5 గంపలు 12 గంపలు మిగిలాయి అనేసి మనకి సాంగ్ కూడా ఉంది. అయితే అదే విధంగా మీ చిల్డ్రన్స్ డే అంటే నాకు ఆ స్టోరీ గుర్తుకొచ్చింది కదా. మరి చిల్డ్రన్స్ డే చిన్న బాబు ఏం చేసినాడు? తనకున్నది ఏం చేసినాడు? ఎవరికి ఇచ్చినాడు? దేవునికి ఇచ్చినాడు కదా. మరి మీ దగ్గర ఉంది, మీ దగ్గర ఏముంటాయి? నువ్వు దీని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? మీకేం అర్థమైంది?
గెస్ చేయండి, ఆలోచించాను నాన్న. మీకు ఏం అర్థమైంది దీని ద్వారా? ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, మీ మమ్మీ బాక్స్ కట్టిస్తుంది, మీ పక్క ఫ్రెండ్ బాక్స్ తెచ్చుకోరు, అప్పుడు ఏం చేయాలి మీరు? షేర్ చేసుకుంటారా? చేసుకోరు, చాలా మంది చేసుకోరు. షేర్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి. మనం బస్సులో వెళ్తూ ఉంటాం, కొంతమంది వాళ్ళ మమ్మీ చాక్లెట్స్ ఇస్తే, బిస్కెట్స్ ఇస్తే వాళ్ళే తింటుంటారు, పక్క పిల్లలు ఏడ్చుంటారు కూడా ఇవ్వరు. అది పద్ధతి కాదు. అట్లా ఎవరు మనకు తెలియని వాళ్ళు ఎవరైనా సరే మనం తిన్నప్పుడు పక్క వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలి కదా. మన చిన్న బాబు ఏం చేసినాడు, అందరికి ఇస్తే అది ఆయనకు ఆశీర్వాదం. మీకు కూడా మీ దగ్గర ఉన్నది ఏం చేయాలి, మీ దగ్గర ఏమైనా సరే, ఎంతో మంది పూర్ పీపుల్స్ ఉన్నారు, ఎంతో మంది లేని వారు ఉన్నారు, అది మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? మీకు ఎన్నో డ్రెస్సులు ఉంటాయి, లేని వాళ్ళకి ఒక డ్రెస్ అని ఇస్తారా మీరు? ఇస్తారా? లేని వాళ్ళకి ఇస్తారా? లేని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చూసినప్పుడు హాస్టల్స్ లో ఉంటారు, ఆర్ఫన్స్ ఉంటారు, ఎంతో మంది ఉంటారు. వారికి ఏం చేయాలి? వారికి హెల్ప్ చేయాలి. మనం కనీసం 10 డ్రెస్సులు అయితే ఒక డ్రెస్ అని ఇవ్వాలి. అన్ని మనమే కొత్త డ్రెస్ వేసుకోవడం కదా, క్రిస్మస్ వస్తుంది కదా, ఇప్పుడు ఏం చేస్తారు, మనం ఎన్నో డ్రెస్సులు కొనుక్కుంటాం కదా. ఏం చేయాలి? మీరు ప్రేయర్ చేసుకోవాలి. మమ్మీతో వాళ్ళు కొట్లాడడం కాదు, కానీ ప్రేయర్ చేసుకొని మీరు వాళ్ళు ఎంతో మంది లేని వాళ్ళు, ఎంతో మంది వేరే కంట్రీస్లలో వాళ్ళకి ఆహారం లేదు, బట్టలు లేవు, నీళ్ళు లేకుండా ఉన్నారు. మనం వాళ్ళ కొరకు ఏం చేయాలంటే ప్రేయర్ చేయాలి. మనం అక్కడికి వెళ్ళలేం కదా, మనం ఏం చేయాలి? జీసస్ వాళ్ళకి వాటర్ లేవు, వాళ్ళకి ఫుడ్ లేదు, మీరు హెల్ప్ చేయండి అని చెప్పాలి. ఎంతో మంది వెళ్ళేవారు కూడా ఇక్కడ నుంచి తీసుకొని కూడా వాళ్ళకి వెళ్ళి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మీకు చిన్నప్పుడు మీకు చిల్డ్రన్స్ డే అంటే నాకు స్టోరీ గుర్తుకొచ్చింది. మీరు కూడా ఏం చేయాలంటే లేని వాళ్ళకి హెల్ప్ చేయడం నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్న దేవుని చేతిలో పెడితే మనకి ఏదంటే బ్లెస్ అవుతుంది. ఒక్కొక్కసారి మీ దగ్గర ఒకటే పెన్ను ఉంటుంది, ఇంకొక దగ్గర ఆయనతో పెన్ను కూడా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఎట్లా ఇస్తారు? ప్రేయర్ చేస్తారు. గుడ్. ఇంకా పక్కన అడిగి తీసుకుంటారు. ఇంకా చెప్పాలి ఫాస్ట్ గా. మీ మైండ్కి మీరు దాన్ని ఏమంటారు, దాని బ్రెయిన్ యూజ్ చేస్తలేరు. మీరు ఏం చేస్తారు? ఇంకా ఇంకొక ఆన్సర్ రావాలి నాకు, అది రావట్లే అని చెప్పేసి ఆల్రెడీ ఇంకొక ఆన్సర్ రావాలి నాకు. ఏం చేస్తారు? ఏం చెప్తారు? సరే టైం వేస్ట్ అవుతుంది, నేను తొందరగా అసలు ఇస్తాను అంటారా అనరా? అట్లా చేయాలి మీరు. మీ దగ్గర ఇప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గర మీరు అడగకముందే మీకు అన్ని ఇస్తున్నారు. మాకు అప్పుడు అట్లా లేదు. ఎప్పుడో వచ్చేవి మాకు అడిగితే మేము దేవుని ప్రార్థన చేసుకునే వాళ్ళం. ప్రార్థన చేసుకుంటే ఎప్పుడో మాకు వచ్చేది. మమ్మీ వాళ్ళు అడగకముందుకి పెన్స్, బ్యాగ్స్, బట్టలు, ఫుడ్ మీకు చాలా ఎక్కువైపోయింది. అందుకే మీకు ప్రేయర్ రావట్లే. అందుకే మీకు రావట్లే ప్రేయరు కదా. మీ మమ్మీ వాళ్ళు మీకు ఇవ్వద్దు. అసలు మీరు అడిగే దేవుని ప్రేయర్ చేసే వరకు మీ మమ్మీ వాళ్ళు మీకు ఇవ్వద్దు. అయితే అప్పుడు మీరు ప్రేయర్ చేస్తారు. అడగక ముందుకి మమ్మీ పెన్ను లేదనగానే తీసుకొచ్చి బాక్స్ ఉంటుంది అక్కడ, తర్వాత పెన్సిల్స్ బాక్స్ ఉంటాయి, బుక్స్ బాక్స్ ఉంటాయి, అన్ని రెడీగా తెచ్చి పెడతారు, బ్యాగ్స్ పెట్టి అన్ని. కాకపోతే అందుకే మీకు ప్రేయర్ రాదు అట్లా కదా. మీరేం చేయాలి? ఫస్ట్ దేవుని అడగండి. మీకు ఏదో అవసరం ఫస్ట్ జీసస్ నాకు కొత్త బుక్ కావాలి, కొత్త బ్యాగ్ కావాలి, లేకపోతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి నాకు హెల్ప్ చేయకపోతే జీసస్ వాళ్ళకి ఇవ్వాలి అనేసి మీరు అడగండి. అడిగితే వాళ్ళ విషయం ప్రభు మీకు తీరుస్తాడు, మీ విషయం కూడా మీకు తీరుస్తాడు కదా. అర్థమైందా మీకు? ఓకే, మన క్లాసెస్కి వెళ్దాము. వెళ్ళిన ప్రియ పరలోకం తండ్రి, జీవుకి వెళ్ళిన ప్రభావంతరం చెల్లించుకుంటున్నాను. కొంతవరకు పాటల ద్వారా మాయం పొందినారు ప్రభావంలను క్లాసెస్కి వెళ్తున్నాం. సహాయం చేయండి, మీ అభిషేకించి వాడుకోండి. ప్రభావ టీచర్స్ బట్టి వందనములు పరిచయం బోధించాను. పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. దేవా, మీ సహాయం ఎంతో గొప్పది. మీరు ఎంతో గొప్పవారుగా మా జీవితంలో మీరున్నారు. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ కార్యములు ఎంతో గొప్పవి. అందరిని బట్టి వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మరి మమతాను చూస్తున్నాను ప్రభా. మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సహాయం కోరుకుంటూ ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది రాలేదు ప్రభా. వారి భాగం వరకు అనుగ్రహించండి. దేవేంద్ర మిత రాలేదు, వారిని దర్శించి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని చేతులకు అప్ప చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.